ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన సమృద్ధిగా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వాక్యాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చక్కటి మాట ఏంటంటే, చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అనే మాటని మనం ఇక్కడ చూసినప్పుడు, ఇందులో మనం ఎంతవరకు ఈ చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని మనం కలిగి ఉంటున్నాము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులే కానివ్వండి, లేక మన యొక్క కుటుంబపు వ్యవస్థలో కలిగే అనుభవాలే కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, అనేక విధములైన అనుభవాలు మనల్ని దుఃఖసాగరంలోనికి తీసుకుని వెళుతున్నాయి. అనేక విధాలుగా మనం కృంగిపోతూ కృషించిపోతూ అలసి సొలసి సొక్కిన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి అయిన వ్యక్తి ఎలా బ్రతకాలి అనేది, ఎలా జీవించాలి అనేది పరిశుద్ధుడైన పౌలు ఈ వాక్యంలో చక్కగా చెప్తున్నాడు. మనం ఆయనను చూడకయే విశ్వసించుచున్నాము, మనము ఆయనను ప్రేమించుచున్నామండి. కనుక మనలో ఈ చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం మనలో నివసించాలి. ఈ ఆనందం చేత మనం బ్రతకాలి. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్ని పరిస్థితులు మనకు పలు విధాలుగా కనబడినప్పటికీ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు శక్తి కలిగిన దేవుడు. మనము విశ్వసించినది మనకు మేలు చేయగలిగిన దేవునిని, మనం ప్రేమించినది మనల్ని ప్రేమించగలిగిన దేవునిని. అయితే మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు మన పక్షమై ఉండగా మనం ఎందుకు సంతోషించలేకపోతున్నాం? మనం సంతోషించాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఏదో ఐశ్వర్యంతో తొలతూగుతూ అందచందాలతో ఊరేగుతూ అన్ని రంగాలలో ఘనంగా ఉన్నప్పుడు అందరూ సంతోషిస్తారండి, అందరూ ఆనందంగా బ్రతుకుతారు. కానీ ఒక విశ్వాసి అనే వ్యక్తి ఎలాంటి సందర్భాలలో సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా నిలవాలి అనేది లేఖనాల్లో మనం గమనించినప్పుడు చక్కటి విషయాలు మనకు దోహదపడతాయి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల యొక్క జీవిత చరిత్రలు మనకు లభ్యమవుతాయి. వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, వాళ్ళ యొక్క మనుగడ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారై వాళ్ళు సాక్షులుగా ప్రభు కొరకు జీవించారు అనేది లేఖనాల్లో మనం చూసినప్పుడు, ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 18 లేక 41 ఈ 2 వాక్యాలని మనం గమనించినప్పుడు వాళ్ళు ప్రభువుని ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతున్నారండి. అంతలో ఏం జరిగింది? ఆయా ప్రాంతాలలో ఆశ్చర్యమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. పేతురు కానివ్వండి, అపోస్తులైన పౌలు కానివ్వండి, ఈ అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాళ్ళ వెంట నడిచి వాళ్ళకు తోడుగా నిలిచి ఆశ్చర్యమైన అద్భుతాలు చేస్తున్నాడు. అది ఆ ప్రాంతపు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ కార్యక్రమాలు మరి జరగడం, అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడడం, అనేకులు విశ్వసించడం ఆ ప్రాంతపు ప్రజలు జీర్ణించుకోలేని మింగుడు పడని అనుభవాలుగా మార్చబడ్డాయండి. పిల్లరా, వాళ్ళు ఏం చేశారు? ఈ అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్న ఈ అపోస్తులని హింసించడం, వాళ్ళని వేధించడం, వాళ్ళని బాధించడం, వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని శ్రమ పెరచడం పిల్లరా వాళ్ళు ఆ రోజున చేశారండి. ఈ పేతురుతో కూడా ఉన్నవాళ్ళు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటే తీసుకెళ్ళి చెరసాలలో వేసేసారండి. ఆశ్చర్యమైన సంగతి చెప్పిన పిల్లల వాళ్ళు చెరసాలలో వేసి వాళ్ళు సంఖ్యలు బిగించి లేక ఆ చెరసాల యొక్క గేట్లు వేసేసి వెళ్ళిపోయారండి. మరుసటి రోజు వచ్చి చూస్తే వాళ్ళ చెరసాలలో లేరండి. ఆశ్చర్యం కలిగింది. వీళ్ళని మనం చెరసాలలో వేసాం కదా, మరి ఎక్కడికి వెళ్ళారు? అంతలోనే ఒక వార్త, అదేంటంటే, ఇదిగో నిన్నటి రోజున మీరు చెరసాలలో వేసిన వారు సమాజ మందిరంలో బోధిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారు. నిజంగానే ఈ దైవజనులు అక్కడ బోధించడం వాళ్ళ కనులారా చూసినప్పుడు ఒక వింత భయపడ్డారండి.
ప్రజలందరూ వీళ్ళ పక్షాన ఉన్నారు. ప్రజల మధ్యలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కనుక వీళ్ళని పల్లెత్తి మాట అంటే ఈ ప్రజలు మనల్ని రాళ్లతో కొట్టి చంపుతారేమో, ఈ ప్రజలు మనకు విరోధంగా లేస్తారేమోనని ఈ దైవజనుల్ని భద్రంగా పట్టకెళ్ళి వాళ్ళని బెదిరించడం ప్రారంభించారండి. పిల్లలు, ఈ రోజున నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాళ్ళని బెదిరించినా, హింసించినా, వేధించినా, వాళ్ళని శ్రమపరిచినా వాళ్ళు ఏం చేశారో తెలుసండి. చూడండి, ఆ 41వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. పిల్లలు చూడండి, వాళ్ళకి అంత అవమానం కలిగితే వాళ్ళని బంధించి చెరసాలలో వేసి హింసించి నలుగురు ఎదుట వాళ్ళని అవమానపరిచి ఇన్ని శ్రమలు వాళ్ళకి ఎదురవుతుంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున, మన ప్రభు కొరకు మనం శ్రమపడుటకు మనం యోగ్యులం, మన ప్రభు కొరకు మనం హింసించబడుటకు మనం యోగ్యులం, అందుకొరకు మనం పిలువబడ్డాం. ఈ శ్రమలను చూచి, ఈ ఆవేదనను చూచి, ఈ అవమానములను చూచి మనం కంగారు పడకూడదు, కలత చెందకూడదు. ఈ అవమానములు మనం పొందుటకు మనము మరి పాత్రులని ఎంచి వాళ్ళు సంతోషించారట. ఈ సంతోషాన్ని ఏమని పిలవాలి అనంటే శ్రమలలో సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యంలో సంతోషిస్తారు, సౌభాగ్యం ఉన్నప్పుడు సంతోషిస్తారు, మన ఇంటి నిండా జనం ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. కానీ శ్రమలలో సంతోషించే వాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? మన పితరులు మనకు కనిపిస్తున్నారు. అలాంటి అనుభవాలలో మనం ముందుకు సాగాలండి. వారు అనుభవించిన అనుభవాలలో మనవి ఎనదగినవి కావు. వాళ్ళు బెత్తాలతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నలుగురిలో వాళ్ళు నగుబాట్లుగా అవమానపరచబడ్డారు. ఎన్ని శోధనలే వాళ్ళకి ఎదురైనప్పటికీ ప్రియ సహోదరులరా, వాళ్ళు కృంగిపోలేదు, కృషించిపోలేదు, వాళ్ళు అలాగే నిలిచిపోలేదు. కానీ వాళ్ళని ఎంత శ్రమపరచబెడుతున్నప్పటికీ కూడా ఆ శ్రమలలో వాళ్ళు సంతోషించారు, ఆనందించారు. వాళ్ళు గంతులు వేసి మేము పాత్రులమని ఎంచుకున్నారంటండి. ఈరోజు మనము కూడా చిన్నపాటి శోధనలు, చిన్నపాటి శ్రమలు, కొన్ని అవమానాలు, నిందలు ఇలాంటివి మన ఎదుట నిలిచినప్పుడు ఆ శ్రమలలో మనం ఆనందించగలగాలండి. ఎందుకంటే మనం ఆయనను ప్రేమించుచున్నాము గనుక, మనం ఆయనను కనులార చూడకయే విశ్వసించుచున్నాము గనుక ఈ చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం శ్రమలలో కనిపించాలండి. కానీ ఈరోజున అలా కాదు. కొంతమందికి శ్రమ వస్తే ఏం సణుక్కుంటారు, కొంచెం బాధలు, నిందలు, అవమానాలు వస్తే దేవునికి ఎంత దూరం అయిపోతారో మనం చెప్పలేమండి. అలాంటి తెగలో మనం చెందిన వారం కాదు. మనం ప్రత్యేకించబడిన వారమై శ్రమలలో మనం సంతోషించగలిగిన వ్యక్తిత్వం కలిగిన వారమై ఉండాలండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. ఇక్కడ చూడండి, వారు అభిషేకించబడిన దినమున వారు బహుగా సంతోషించారంటండి. ఎందుకంటే అది అభిషేకం. అభిషేకము అనేది దేవుని చేత ఎంపిక చేయబడడం అండి, దేవుని చేత ప్రత్యేకించబడడం, దేవుని చేత ఏర్పరచబడడం. ఆ ఏర్పాటు, ఆ ప్రత్యేకత కలిగిన ఆ అభిషేక దినమున వాళ్ళందరికీ ఆనందం కలిగిందట, సంతోషం కలిగిందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభిషేకంలో ఉన్న ఆనందం, సంతోషం ఈరోజు మనకుందండి. మనం అభిషేకించబడిన వారు, మనం ప్రత్యేకించబడిన వారు, మనం ఏర్పరచబడిన వారు. లోకంలో నుంచి, లోకపు ఆచారాలలో నుంచి, లోక సంబంధమైన సాంప్రదాయాలలో నుంచి, మన రక్త సంబంధికులలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. కానీ ఆ ప్రత్యేకించబడిన వ్యక్తిత్వంలో ఉన్న ఆనందం, సంతోషం ఈరోజు మనకున్నదా అంటే మనం ఈరోజున ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి. ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి ఆనందంగా, సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతాడు అనంటే అతడు దేవుని చేత అభిషేకించబడినప్పుడు, దేవుని చేత ఎన్నిక చేయబడి ఏర్పరచబడినప్పుడు. దావీదు చూడండి, తన కుటుంబీకులలో అతనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవండి. అతనిని కన్నవాళ్ళ ఆదరణ కూడా అతనికి లేదండి. అన్నదమ్ములే కానీ, ఉన్నవాళ్లే, కన్నవాళ్లే కానివ్వండి, అతనిని పట్టించుకున్న వాళ్ళు కాదు అండి. అయినప్పటికీ కూడా
ప్రియులారా, అతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు గనుక, అభిషేకించబడిన వాడు గనుక, అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు గనుక అరణ్యములో ఒంటరిగా ఏకాకిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వల్ల ఉన్నప్పటికీ, ఏదో 10 గొర్రెలు పట్టుకొని ఆ గొర్రెల మందను మేపుకుంటున్నప్పటికీ దేవునిలో ఆనందించడం, సంతోషించడం, గంతులు వేయడం అతను వశమైందండి. మరి ఈ రోజున ఈ సంతోషం మనకు కావాలంటే మనం అభిషేకించబడాలి. ఈ ఆనందం మనకు కావాలంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ అనుభూతిని మనం కలిగి ఉండాలండి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం అభిషేకించబడాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనల్ని ఉన్నతమైన దీవెనకు, ఉన్నతమైన ఆశీర్వాదానికి తీసుకుని వెళుతుంది. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. సర్వసత్యంలో మనం నడిపించబడుతున్నందు చేత కలిగే ఆ సంతోష సమాధానాలు ఎలాంటివంటే ఈ లోకంలో మనకు ఎక్కడ దొరకనివి, లోకం మనకు ప్రసాదించలేని ఆనందము, సంతోషం అండి. గనుక నా పిల్లారా, ఈరోజున ఒక ప్రశ్న: నువ్వు అభిషేకించబడ్డావా? నీ కుటుంబం అభిషేకించబడిందా? ఆ అభిషేకించబడిన అనుభూతిలో ఈరోజున సంతోషించగలుగుతున్నావని ఒక ప్రశ్న వేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులైన పౌలు రాసిన రోమా పత్రిక 15వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును. పురులరా, మరలా చదవనా? జాగ్రత్తగా వినండి. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో, అంటే దేవుని చిత్తములో సంతోషించడం, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ, మన ఆశలు, మన ఉద్రేకాలు, మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటూ అందులో సంతోషించాలని మనం ఆశిస్తుంటామండి. కానీ దైవజనుడు చెప్తాడు, దేవుని చిత్తము వలన సంతోషం కలుగుతుంది. అంటే దేవుని చిత్తము చేయువాడు సంతోషంగా ఉంటాడండి, ఆనందించగలుగుతాడు. కానీ ఈ రోజున మన యొక్క సామర్థ్యత మీద మనం ఆధారపడి మన ఆలోచనలు మనం నెరవేర్చుకోవాలని పరుగులు తీస్తూ అలసిపోతున్నాం, సొలసిపోతున్నాం, సొక్కిపోతున్నాం. జీవితం మీద విరక్తి కలిగిన అనుభవాల్లోనికి విశ్వాసులమైన మనమే వచ్చేస్తున్నామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున దేవుని చిత్తాన్ని మనం చేస్తే ఎందుకు సంతోషంగా ఉండము? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వారమైతే ఎందుకు ఆనందించలేము? నిశ్చయముగా ఈ వాక్యం చెప్తుంది, మనం దేవుని చిత్తమును చేసిన వారమే అయితే ఎనలేని గొప్ప సంతోషం, వర్ణించలేని ఆనందం, డబ్బు వలన లేక లోక సంపద వలన కలగని ఒక శాశ్వతమైన సంతోషం మనల్ని వెంబడిస్తుంది, మన వెంట నడుస్తుందండి. మీ కుటుంబ విషయంలో, వ్యక్తిగత జీవితంలో, మీ చదువుల రంగంలో, మీ వ్యవసాయంలో, మీ చేతి పనుల్లో, మీ యొక్క అన్ని ఉద్యోగాలలో, ప్రియ సహోదరులారా, దేవుని చిత్తమును నెరవేర్చుటకు మీరు నేర్చుకోగలిగితే ఆ దేవుని చిత్తం గొప్ప సంతోషానికి మనల్ని నడిపిస్తుంది, సంతోషం చేత మనల్ని నింపుతుందండి. లేఖనాల్లో మనం చాలాసార్లు చదువుతుంటామండి, యేసుక్రీస్తు తండ్రితో ఆయన మాట్లాడుతున్నప్పుడు, మొరపెట్టుకుంటున్నప్పుడు పలుమార్లు నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అన్న మాటలు పలకడం లేఖనాల్లో మనం చదువుతాం. ఏమంటే ఒక మాట నేను మీతో చెప్తాను. దైవ కుమారుడు తండ్రి యొద్ద నుంచి వచ్చిన యేసుక్రీస్తే తండ్రి చిత్తాన్ని చేయడం అంత ప్రాముఖ్యమైనది. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశ, కాంక్ష కలిగిన వాడే అయితే ఈరోజు మన పరిస్థితి ఏంటండి? యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడట. అందుకే సమాధిని గెలవగలిగాడు, మరణమును జయించగలిగాడు, మరణపు ముళ్ళును విరవగలిగాడు. పునరుద్ధానుడై సర్వశక్తి కలిగిన దేవుడై ఆయన సశరీరుడుగా సమాజంలో మరలా సంచరించగలిగాడు. మరణం, సమాధి ఆయన బంధించలేకపోయింది, ఎందుకంటే ఆయన దేవుని చిత్తమును చేయవాడు. కానీ ఈ రోజున అనేక ఆటంకాలు మన ఎదుట నిలబడుతున్నాయి, అనేక అవరోధాలు, అభ్యంతరాలు మన ఎదుట నిలబడుతున్నాయి. జయించలేని అపజయాల పర్వతంగా మన ఎదుట కొన్ని కొండలు నిలబడుతున్నాయి. వాటిని జయించలేక కృంగిపోతున్నాం. ఎందుకనంటే దేవుని చిత్తమును నెరవేర్చువారము కాకుండా ఉన్నందుచేత మనం నేర్చుకోవాలి. ఈ రోజున దేవుని చిత్తమును మనం చేసిన వారమైతే ఆ దేవుని చిత్తములో ప్రతి దినము సంతోషమేనండి. దేవుని చిత్తానుసారంగా ఇల్లు కట్టి చూడు, ఆ ఇంట్లో ఆనందంగా ఉండగలుగుతావు. దేవుని చిత్తానుసారంగా నీవు ఏ వ్యాపారం చేయాలనో అది ప్రారంభించి చూడు, ఆ దేవుని చిత్తములో ప్రతిదినం నీకు సంతోషమే కలుగుతుంది. దేవుని చిత్తానుసారముగా ఉద్యోగాన్ని అపేక్షించి చూడు, ఆ ఉద్యోగంలో ప్రతిదినం నీకు సంతోషమే కలుగుతుంది. అలా మాట్లాడుకుంటే ఏ విషయంలోనైనప్పటికీ కూడా దేవుని చిత్తమును చేయువారమే అయితే అందులో
చెప్పసఖ్యము కాని ఆనందం, సంతోషం మనల్ని ఆవరిస్తుంది. మన దినములు ఆశీర్వాదకరంగా మలచబడతాయండి. అందుకే పరిశుద్ధుని పౌలు చెప్తున్నాడు, మనం ఆయనను ప్రేమించుచున్నాము, మనం ఆయనను చూడకయే విశ్వసించుచున్నాము. అందువలన ఈ చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా కలుగు చేయనుగాక. మీ బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమాలతో మీరు నివసించుదురుగాక. సంతోష సమాధానముల చేత బ్రతుకుదురుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాము, మిమ్మల్ని మేము గాఢంగా ప్రేమించుచున్నాము. కానీ ఈ చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందానికి ప్రభువా మేము దూరం కాకుండానట్లు కృప చూపించండి. మేము నిత్యము సంతోషించుచు, ఆనందించుచు, ప్రభువా గంతులు వేయచ్చు, నీ సన్నిధిలో హర్షించినట్లుగా మీరు కార్యము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఆనాడు మా పితరులు శ్రమలలో సంతోషించగలిగారు ప్రభువా. ఆనాడు మా పితరులు అభిషేకములో ఆనందించగలిగారు, సంతోషించగలిగారు. అంత మాత్రమే కాదు, నీ చిత్తమును నెరవేర్చుట యందు సంతోషించగలిగారు. అలాంటి అనుభవాలు మాకు మీరు ప్రసాదించి మీ మహిమ కలిగిన రాకడకు మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరచమని, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప, విజయం నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.